ప్రపంచంలోని 5 అత్యంత రహస్యమైన దేవాలయాలు, వీటి రహస్యాన్ని ఇంతవరకు శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ 5 ఆలయాల గురించి తెలుసుకున్నాక మీరు కూడా ఆశ్చర్యపోతారు. నంబర్ 5 పద్మనాభస్వామి దేవాలయం. భారతదేశంలోని కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి దేవాలయం శ్రీ హరి విష్ణువుకు అంకితమైన అత్యంత గొప్ప మరియు రహస్యమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గర్భగృహంలో మొత్తం 7 ద్వారాలు ఉన్నాయి. వీటిలో 6 ద్వారాలను ఇప్పటికే తెరిచారు. వీటిలో ఎంతగా ధనం బయటపడిందంటే దాన్ని లెక్కించడానికి 3 సంవత్సరాలు పట్టింది. అందువల్ల అధికారులు 7వ ద్వారం తెరవడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రతిసారి అనాహుత సంఘటనలు జరిగాయి. మరి ఎవరు తెరవడానికి ప్రయత్నించినా వారి మరణం సంభవించింది. ఆ ద్వారంపై 2 పాముల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ఒక హెచ్చరికగా భావించబడతాయి. చరిత్రలో అనేకమంది ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు ఎవరూ విజయవంతం కాలేకపోయారు. ఈ ద్వారం నాగపాస మంత్రంతో మూయబడిందని, గరుడ మంత్రం ఉచ్చరిస్తే మాత్రమే ఇది తెరవబడుతుందని నమ్ముతారు. ఆ ద్వారానికి చెవులు ఆనించి వింటే అందులో పాముల సస్సరిలాడే శబ్దం మరియు సముద్ర అలల ధ్వని వినిపిస్తుందని అంటారు. జనాల నమ్మకం ప్రకారం ఆ ద్వారం వెనుక బ్రహ్మాస్త్రం, కౌస్తుభమణి మరియు మహాభారత యుద్ధంలో ఉపయోగించిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు దాచి ఉండొచ్చు. హిందూ పురాణాల ప్రకారం ఆ ద్వారాన్ని భగవాన్ కల్కి మాత్రమే భవిష్యత్తులో తెరుస్తారని నమ్ముతారు. నంబర్ 4 లాటూ దేవత ఆలయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో వాన్ అనే గ్రామంలో ఉన్న లాటూ దేవత ఆలయం ఎంతో విచిత్రమైనది. భక్తులు ఆలయం లోపలికి వెళ్లకుండా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 30 అడుగుల దూరంలోనే నిలిచి పూజ చేస్తారు. ఎందుకంటే వారు ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా కంటి చూపు కోల్పోతారని నమ్ముతారు. ఈ ఆలయం యొక్క ద్వారం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవబడుతుంది. ఆ సమయంలో ఆలయంలోకి కేవలం పూజారులే ప్రవేశిస్తారు. వారు కూడా కళ్లకు బంధం వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆలయ అంతర్మండపంలో సాక్షాత్ నాగరాజ తమ మణితో కూర్చుని ఉంటారని నమ్మకం. ఆ మణి నుంచి వెలువడే కాంతి మానవుల కళ్లతో చూడలేనిది. అందువల్ల ఏ సాధారణ మనిషైనా ఆ కాంతిని చూస్తే వెంటనే కంటి చూపు కోల్పోతారని నమ్ముతారు. అందుకే పూజారి కేవలం తన కళ్లను మాత్రమే కాకుండా ముక్కు మరియు నోరును గట్టి గుడ్డతో కప్పుకుంటాడు. కారణం పూజారి యొక్క వాసన నాగరాజకు చేరకూడదు. అలాగే నాగరాజ యొక్క వాసన పూజారి వరకు రాకూడదు. నంబర్ 3 కక్కన్మఠ్ శివ మందిరం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కక్కన్మఠ్ శివ ఆలయం అపూర్వమైనది మరియు అనేక రహస్యాలతో నిండి ఉంది. ఈ ఆలయంలో ఏ కిటికీ ఏ ద్వారం లేదు. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చినట్లుగా నిర్మించబడింది. ఈ ఆలయాన్ని చూస్తే పెద్ద పెద్ద రాళ్లు గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు పడిపోతాయో అన్న అనుమానం కలుగుతుంది. కానీ శివుడి మహిమ వలన అతి భయంకరమైన తుఫాన్లు, భూకంపాలు వచ్చినా ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఈ ఆలయం దగ్గరలో ఎక్కడా అలాంటి రాళ్లు కనపడవు. మరి వీటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో ఇది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. ఈ ఆలయ మధ్యలో ఒక దివ్యమైన శివలింగం ప్రతిష్ఠించబడింది. ఒక పురాణ కథ ప్రకారం ఈ ఆలయాన్ని దయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయి. కానీ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి ముందే తెల్లారిపోవడంతో ఇది అపూర్ణంగా మిగిలిపోయిందని చెబుతారు. నమ్మకాల ప్రకారం ప్రతి రాత్రి శివుడి పూజ కోసం దయ్యాలు స్వయంగా ఈ ఆలయానికి వచ్చి అభిషేకం చేస్తారని అంటారు. నంబర్ 2 ముండేశ్వరి దేవి ఆలయం. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న ముండేశ్వరి దేవి ఆలయం పురాతనమైనది మరియు రహస్యాలతో నిండినది. ఈ ఆలయాన్ని మార్కండేయ పురాణంలో ప్రస్తావించినట్టు చెబుతారు. ఇది చందముండ అనే రాక్షసుల కథకు సంబంధించింది. శుంభ, నిశుంభ అనే రాక్షస రాజుల సేనాపతులైన ఈ రాక్షసులను దుర్గాదేవి ఈ భూమిలో సంహరించిందని నమ్మకం. ఈ ఆలయంలో మేకను బలి ఇచ్చే విధానం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ బలిలో మేకను బలి ఇస్తారు కానీ దాని ప్రాణం తీయరు. ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారి ముందు పూజారి దానిపై బియ్యం, పువ్వులు చల్లుతారు. దాంతో అది కాసేపు స్పృహ కోల్పోతుంది. ఇలా అమ్మవారి ముందు దాని ప్రాణం తీయకుండానే బలి ఇచ్చినట్టు అవుతుంది. నంబర్ 1 శ్రీ మురుగన్ స్వామి ఆలయం. కన్యాకుమారి నుండి 75 కిలోమీటర్ల దూరంలో శ్రీ మురుగన్ దేవాలయం ఉంది. దీనిని శ్రీ మురుగన్ కోవిల్ అని కూడా అంటారు. 17వ శతాబ్దంలో ఆంగ్లేయులు ఈ దేవాలయంపై దాడి చేసి అక్కడి సంపదను, పంచతంత్రంతో చెక్కిన కార్తికేయ స్వామి విగ్రహాన్ని దోచుకుని పారిపోతుండగా సముద్రం మధ్యలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన తుఫాను, వర్షం మొదలయ్యాయి. ఇది విగ్రహ మహిమ అని, దీనిని మనం తీసుకుపోలేం లేకుంటే ప్రమాదం అని నావికుడు భయపడ్డాడు. దాంతో ఓడ కెప్టెన్ ప్రాణాలు కాపాడుకోవడానికి విగ్రహాన్ని సముద్రంలో పడేశాడు. వెంటనే తుఫాను ఆగిపోయింది. మరునాడు మురుగన్ స్వామి తన భక్తుని కలలో కనిపించి, సముద్రంలో నాకోసం వెతకండి, అక్కడ ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుంది, దాని కిందే నా విగ్రహం ఉంటుంది అని చెప్పాడు. ఆ భక్తుడు వెతికితే నిజంగానే తేలుతున్న నిమ్మకాయ కింద విగ్రహం కనిపించింది. 2004లో ఇక్కడ భయంకరమైన సునామీ వచ్చింది. కానీ దేవాలయం దగ్గరికి రాగానే అది 2 కిలోమీటర్ల వెనక్కి తగ్గిపోయింది. సముద్ర తీరంలో ఉన్న ఈ దేవాలయం ఇప్పటికీ సురక్షితంగా ఉంది. స్నేహితులారా, వీడియోను లైక్ చేసి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాయండి.